సార్ అయితే వన్స్ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత కిడ్నీస్లో మనం చాలామంది వింటూ ఉంటాం మెడికేషన్కి తగ్గిపోతుంది అంటారు, కొంతమంది సర్జరీస్ వరకు కూడా వెళ్తారు. అంటే సివియారిటీ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎమర్జెన్సీకి ఎవరన్నా సివియర్ పెయిన్తో వచ్చారు, మనం ఫస్ట్ పెయిన్ రిలీఫ్ ఏం అది చాలా సివియర్ పెయిన్ కాబట్టి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కావాల్సిన మందులు, ఇంజెక్షన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఇచ్చి పెయిన్ రిలీవ్ అయిన తర్వాత మనము అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే, బ్లడ్ టెస్టులు చేసి అసలు ఏంటిది స్టోన్ అయినా వేరే కారణాలు కూడా ఉండొచ్చు కదా మనకు తెలియదు. ఓకే, సో ఇవి చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది, వీటిలో సరిగ్గా తెలియకపోతే అవసరమైతే సిటీ స్కాన్. సో ఈ విధంగా మనము స్టోన్ ఎంత సైజులో ఉంది, ఏ పాయింట్లో ఇరుక్కుని ఉంది, దానివల్ల ఆల్రెడీ ఏమన్నా ఇన్ఫెక్షన్ సూచనలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిన సూచనలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ టెస్ట్లో మనకి తెలుస్తుంది అనమాట. ఒకవేళ పెయిన్ తగ్గిపోయి కొద్దిగా చిన్న సైజ్లో స్టోన్ ఉంది అంటే 10 mm 8 mm లోపల స్టోన్ ఉంది అండ్ కంప్లీట్గా పెయిన్ రిలీవ్ అయిపోయింది, ఈ నేను చెప్పిన ఇన్ఫెక్షన్ సూచనలు కానీ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన సూచనలు కానీ ఏమీ లేవు అన్నప్పుడు మనము మెడికల్ ఎక్స్పల్సివ్ థెరపీ అంటే ఆ స్టోన్ని బయటికి గెంటేయడం. ఓకే, సో దాన్ని వాడి స్టోన్ని మనం పంపించే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని మెడిసిన్స్ ద్వారా ఆ పైప్ని రిలాక్స్ చేసేస్తాము, టాబ్లెట్స్ ఏ ఉంటాయి. ఆ రిలాక్స్ అయినప్పుడు వాటర్ కూడా వీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ వామిటింగ్స్ వల్ల తీసుకోలేనప్పుడు మనము ఐవి ఫ్లూయిడ్స్, మనం సెలైన్ కానీ ఏదన్నా పెట్టి ఎక్కువ యూరిన్ తయారయ్యేట్టు, ఫ్లష్ అవుట్ అయ్యేట్టు ఈ లోపల పైప్ కూడా రిలాక్స్ చేస్తాం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది కామన్ ట్రీట్మెంట్స్. చాలామంది ఈ క్రైటీరియా ఫిట్ అయిన వాళ్ళు, దీనికి అర్హులు ఉండే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం స్టోన్స్ క్లియర్ చేస్తాము. ఈ క్రైటీరియాలో కొన్నిసార్లు పెయిన్ తగ్గట్లేదు, ఎంతకి కిడ్నీ డ్యామేజ్ సూచనలు ఉన్నాయి, చాలా రోజుల నుంచి మెడిసిన్స్ ట్రై చేస్తున్నారు, లేదంటే మెడిసిన్స్ ట్రై చేయలేదు కానీ చాలా రోజుల నుంచి వాళ్ళు పెయిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక 15-20 days దాటిపోయింది ఈ టాబ్లెట్స్ వాడుతూ, లేదంటే పెయిన్ వస్తూ. సో ఇవన్నీ వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఇనఫ్. మనం ఇంకా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, పైప్లో ఎక్కువ రోజులు స్టోన్ ఇరుక్కోవడం వల్ల పైప్ కూడా కమలడం జరిగి అది కూడా మూసుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కాంప్లికేటెడ్ స్టేటస్కి వెళ్తున్నాయి. సో ఇప్పుడు మనం ఇంకా మెడిసిన్స్తో డిలే చేయడం కరెక్ట్ కాదు అని మేము నెక్స్ట్ ఇంటర్వెన్షన్కి అప్పుడు ప్లాన్ చేస్తాం. ఓకే, సర్జరీ ఇప్పుడు లాప్రోస్కోపీ ఎక్కువ చేస్తున్నారు కదా సార్? మనము స్టోన్ని ట్రీట్ చేయాలని మనము అంటే యాక్టివ్ ఇంటర్వెన్షన్ అనుకున్నప్పుడు ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు లాప్రోస్కోపీ అనే దానికి ఏంటంటే పొట్టలో కీ హోల్స్ పెట్టడం అనమాట. దాని రోల్ కూడా ఉంది కొన్ని రకమైన స్టోన్స్లో. మెజారిటీ ఆఫ్ స్టోన్స్ ఇప్పుడు మనం చూసే స్టోన్స్లో మన మూత్రనాళం ద్వారానే ఫైన్ మన కేబుల్, మన ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది చూసారు కదా మొబైల్, అంత సన్నటి కేబుల్ కంటే కొద్ది ఇంకా సన్న ఫ్లెక్సిబుల్ కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ ద్వారా మనము ఈ స్టోన్ దాకా రీచ్ అవుతాం యూరిన్ పాసేజ్ నుంచి. అది మనకి కెమెరా ద్వారా దాన్ని టీవీలో చూస్తూ దానిలో నుంచి ఒక ఫైన్, మన వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో దానికంటే సన్నగా ఉండే ఒక ఫైబర్ ద్వారా లేజర్ పంపించి ఆ లేజర్తో స్టోన్ని ఫైన్ పౌడర్ లాగా డస్ట్ చేసేసి స్టోన్ని క్లియర్ చేయొచ్చు. సో ఇది మోస్ట్ కామన్ ట్రీట్మెంట్. దీన్ని మనం RIRS అని అంటాము, URS అంటాము. సో నెక్స్ట్ మీరన్న కీ హోల్ సర్జరీ, ఒకవేళ స్టోన్ సైజ్ పెద్దగా ఉంది లేదంటే ఇన్ఫెక్టెడ్ స్టోన్ ఉందన్నప్పుడు కిడ్నీకి మనము ఒక చిన్న హోల్, కీ హోల్ ద్వారా మనము ప్రొసీజర్ చేసి స్టోన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడుండే పరిస్థితుల్లో 95% ఆఫ్ టైమ్స్ ఈ రెండు ప్రొసీజర్లో ఏదో ఒక ప్రొసీజర్ ద్వారా మనం స్టోన్స్ని ట్రీట్ చేస్తున్నాం. ఇంకొకటి కొన్నిసార్లు వేరే ప్రాబ్లం కూడా ఉంది, కిడ్నీ పైపు బ్లాక్ ఉంది ప్లస్ స్టోన్స్ ఉన్నాయనుకుంటే మీరు చెప్పిన లాప్రోస్కోపీ మల్టిపుల్ హోల్స్, సింగిల్ హోల్ కాకుండా 2-3 హోల్స్ పెట్టి మీకు అందరికీ తెలిసిన లాప్రోస్కోపీ విధంగా కూడా ఆ ప్రాబ్లమ్ని కూడా రెక్టిఫై చేస్తూ, పైలోప్లాస్టీ అని అంటారు, PUG అబ్స్ట్రక్ట్ ఉంటే ఆ ప్రాబ్లమ్ కూడా రెక్టిఫై చేస్తూ స్టోన్స్ని క్లియర్ చేయొచ్చు. రేర్గా కొంతమందికి ఓపెన్ ఆపరేషన్ ద్వారా కూడా చేసే అవసరం పడవచ్చు.